హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో ఆలు టమాటో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న టమాటో, క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న ఆలు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇందులో మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అంతా కలుపుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి. ఆలు ముక్కలు వేసిన తర్వాత అంతా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ప్లేట్ పెట్టుకుని ఈ క్యాప్సికమ్ ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా పూర్తిగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్కల నుంచి వచ్చిన వాటర్ అయిపోయే వరకు మనం ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గనివ్వాలి. అంతా కలుపుకున్నాక టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కల నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ తీసి మధ్య మధ్యన తిప్పుతూ ఉండాలి. వాటర్ అంతా మనకి పూర్తిగా అయిపోయి పైకి ఆయిల్ తేలే వరకు పూర్తిగా మగ్గనివ్వాలి. ప్లేట్ తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, కూర అనేది దగ్గరికి వస్తున్నప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆలు టమాటో క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ అనేది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.